రాత్రి తిరునాళ్ళకి పోయినాను. సుమారుగా ఒక 50 మంది నా దగ్గర. నీ మనముడేదా నీ ఫోటోలు 10 మంది తీసుకోవడానికి నన్ను రాత్రి నా వాళ్ళ జతలో పెట్టుకునేది, ఫోటోలు తీసేది. ఏమి సంతోషపడినారో వాళ్ళు. నువ్వు నీ పత్తా లేదు, నేను ఇల్లుకి దాటే బయట రావు. ఎట్లా ఇట్లుంటే నువ్వు బతికేది ఎట్లా, నలుగురిలో పారాడేది ఎట్లా? నువ్వే కదా చెప్పింది ఇల్లు వదులు రావద్దు ఎక్కడ కానీ. ఇల్లు వదులు రావద్దు అంటే తీర్థనాలో దేవుడో ఏమీ చూసేది లేదా? ఎంతమంది ఆడబిడ్డలు మగవాళ్ళు ఎంతమంది ఉండ్రి రాత్రి ఆ సభలో వచ్చి కనపడాలి కదా నువ్వు. కానీ పలానా మనం కూడా తెల్లాలి కదా. ఇప్పుడు నిద్ర లేచినావు, పై చెట్లలో కూర్చోవడావు. ఆ చెట్లు కర్పూరం చెట్లు చూసి ఏం చేస్తావు చెప్పు? మనుషుల్లో బారాడి మనుషుల్లో కలబడరా అంటే నువ్వు ఇల్లుకి దాటి రావు. నువ్వే చెప్పింది నన్ను ఇంట్లో బందీ చేసి నువ్వు ఎంతమంది చూసి సంతోషపడతా ఉన్నారు. ఈ దేశం ఏం కూస్తా ఉంది, నువ్వు నీ కంటికి ఎట్లా నిద్ర పడుతుంది? ఏమి నీ చూడు గొడ్లు మేత ఆవులు 2 పెట్టుకున్నాను. ఎంతమంది దేశం మీద నన్ను చూసి సంతోషపడతా ఉన్నారు. ఈ ఆవు గొడ్లు మేపుకొని ఏదో నా జీవనం నేను చేస్తాము అంటే నువ్వు బతకనిచ్చేట్టుగా లే నన్ను. నేనే మరి నీ అంతా నీ ఇష్టం, నువ్వు నా ఇష్టమే. ఇప్పుడు దేశం మీద పంపించిన నా మనవానికి ఏ తల్లి వస్తుందో ఏ బిడ్డ పుట్టిందో చెప్పి పంపించిండా. నువ్వు ఇంత మబ్బుగా ఉంటే ఎట్లా ఎవరు మెచ్చుకుంటారు? ఎవరు నిన్ను కాజేసి నిన్ను చూస్తారు? చెప్పింది నువ్వే, వాళ్ళకి రావద్దు చెప్పింది నువ్వే. నేను రాకన్నా అంటే నువ్వు రాని తేలని అడుగుతావు. నేను చెప్పాడు కానీ చెప్పు. పారాడాలరా, ఎలుగుండాలరా రాత్రి. నన్ను ఎవరు తీసుకోవాలా? ఏదో నన్ను ఎందుకు తీసుకుంటారా? పానీకని తిన్నాళ్ళ ఎంతమంది పోయిన తీసుకుంటుంది? ఏమని ఒక 10 మంది ఏమనిపించేది? ఇంకా తీతామా బాగా పెంపుకో బాగా పేరు తెస్తామా అని ఉన్నది నా పాన. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరన్నా తీసుకున్నారు? అంతా తీసుకున్నారు. ఆడవాళ్ళు ఎంతమంది నవ్వే వాళ్ళు నన్ను చూసి నవ్వే వాళ్ళు కానీ వచ్చి మాట్లాడిన ఎవరన్నా మాట్లాడుచుకో ఇంకేమో భుజాన్ని ఎక్కించుకుంటారు ఆడవాళ్ళు పోయి. వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఈ తాతయ్య తీసేది బాగా తీస్తా ఉన్నాడు, ఇంకా బాగా తీసాత అని కూడా చెప్పింది నాకు. అదే నాకు కూడా చెప్పారు మీ తాత అన్నాడు అంటే ఆయన పెట్టి మగాన వచ్చి చెరువు మగాన వెళ్ళిపోయా వచ్చేస్తాడు మళ్ళీ బిన్నే. అంతే నీ మగం అట్లా మాట చెప్పచ్చు. చెరువు మగాన పూసి నా కొడుకు ఇంక రాడు అనుకుంటున్నామా? లేదు నీకోసం నేను ఆయన ఇద్దరు తిరిగిలాడతాడు. అంత మందిలో నన్ను సూర్యుడు కానీ ఎవరు కానీ వచ్చి కూడా తీసుకోవాలి. నన్ను తీసుకుంటారు. 10 మంది తీసుకోవాలి. ఎట్లా తాత కలకాలం పిల్ల చల్లగా బతుకు.